అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒకరు అమ్మ తిట్టిందని, మరొకరు నాన్న కొట్టారని, మరిద్దరు ప్రేమ విఫలమయ్యాని, ఒకరు తాగి తన విచక్షణ రహిత కోల్పోయి, ఇట్లా కారణాలు ఏదైనప్పటికీ తరచూ రైల్వే ప్రమాదాలు జరుగుతున్నాయి. రైల్వేపై ట్రాక్లపైన ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు రోజు రోజుకు చోటు చేసుకున్న పరిస్థితి. నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో 35 పోలీస్ స్టేషన్లు ఉంటాయి. 5 జిల్లాల పరిధిలో ఈ పోలీస్ స్టేషన్ ఉంటుంది. దీనికి అంతటి సంబంధించి రోజు ఆత్మహత్యలు పెరిగిపోతున్న గల కారణాలు ఏంటి, ఇప్పటివరకు గత 2 నెలల కాలంగా ఎన్ని ఆత్మహత్యలు జరిగాయి, ఏ కోణంలో జరిగాయి అనే అంశానికి సంబంధించి నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి ఉన్నారు. వారు సార్ చెప్పండి, ముఖ్యంగా రోజు ఏదో ఒక కారణం, ఒకరు అమ్మ తిట్టారు, ఒకరి నాన్న కొట్టారని, ఇది ఇద్దరు ప్రేమ విఫలమయ్యాని, కారణాలు ఏదైనప్పటికీ రైలు పట్టాలే వారికి ఆధారమయ్యాయి. తరచూ ఆత్మహత్యలు పెరిగిపోతుంది. దీనికి అంతర్గల కారణాలు ఇప్పటి వరకు 2 నెలల కాలంలో ఎన్ని ఆత్మహత్యలు జరిగాయి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సాయిరెడ్డి మాట్లాడుతున్నా. ముఖ్యంగా ఏంటంటే ఈ జ్యురిడిక్షన్, ఈ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్కు 5 జిల్లాలు ఉన్నాయి. 5 జిల్లాల్లో మొత్తం 35 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. 35 రైల్వే స్టేషన్లకు ఇక్కడ నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ ఒకటి ఉంది. దీనికి స్టాఫ్ ఇక్కడ ఒక 15 మంది ఉంటారు. బాసాల్లో ఉంటారు, ఆదిలాబాద్లో, మళ్ళీ కామారెడ్డిలో కూడా అక్కడ అవుట్ పోస్టులు ఉన్నాయి. అక్కడ ఒక ఎస్ఐ గారు హెడ్ కానిస్టేబుల్ గారు కూడా చూసుకుంటారు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యలో సూసైడ్లు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఈ సంవత్సరం మొత్తంగా చూస్తే సూసైడ్లు ఒక 60 సూసైడ్ కేసెస్ అయినాయి. జనవరి నుంచి అక్టోబర్ వరకు 60 కేసెస్ సూసైడే, ఓన్లీ సూసైడ్. మళ్ళీ యాక్సిడెంటల్ కూడా కొన్ని జరుగుతాయి. యాక్సిడెంటల్గా ఒక 4 కేసులు అయినాయి, నేచురల్ డెత్ కూడా కొన్ని అయినాయి. టోటల్గా దగ్గర 80-90 కేసులు ఈ సంవత్సరమే అయినాయి. మరి చావడానికి కారణం అనేది ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారంటే క్షణిక ఆవేశం అంటే తండ్రి తిట్టాడని, తల్లి తిట్టాడని ఏదో ఆవేశంతో రోడ్డు మీదకి రావడం. అట్లాగే లవర్స్ అంటే మమ్మల్ని పెళ్లి చేసుకున్నాం, ప్రేమించుకున్నాం, మమ్మల్ని పెళ్లి చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా రావడం. బాసాల్లో ఇంతకుముందు ఒక ఇష్యూ జరిగింది. లవర్స్ ఇద్దరు కూడా అమ్మాయి అబ్బాయి వాళ్ళిద్దరు సూసైడ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళే ఉన్నారు. మరి చదువుకున్న వాళ్ళే ఇలా చేస్తే మరి భవిష్యత్తులో ఇంకా ఇవి పెరిగే అవకాశం ఉంటాయి. కొద్దిగా ఆలోచించాలి స్టూడెంట్స్ కూడా. అట్లాగే వేరే వాళ్ళు భార్యాభర్తలు కూడా మొన్న రీసెంట్లీ ఫకీరాబాద్ దగ్గర భార్యాభర్తలు చిన్న విషయం వాళ్ళ చిన్నమ్మ ఏదో అన్నదని చెప్పేసి వాళ్ళు కూడా ఇద్దరు భార్యాభర్తలు సూసైడ్ చేసుకోవడం జరిగింది. అట్లాగే నిన్న కూడా ఒక అర్సపల్లి విలేజ్లో ఒక లేడీ 3 days బ్యాక్ ఒక లేడీ చనిపోయింది. తన ఇంట్లో భర్తతో గొడవ అవుతుందని, పక్క వాళ్ళ ఇంట్లోతో గొడవ అవుతుందని, పట్టాలు దగ్గర ఉన్నాయని చెప్పేసి మరి అక్కడ పట్టాల దగ్గరికి పోయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. తనకు 2 పాపలు కూడా ఉన్నారు. మరి వాళ్ళ భవిష్యత్ ఏం కావాలి? అలా రెగ్యులర్గా ఈ చావు అనేది అంటే సింపుల్గా అయిపోయింది. చావు అనేది చాలా సింపుల్ అయింది. ప్రాణానికి విలువ లేకుండా అయిపోతున్నది. ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించండి. చావాలి అనుకున్నప్పుడు ఒక్కసారి రిహాబిలిటేషన్ సెంటర్స్ గవర్నమెంట్ ద్వారా ఎన్నో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి, పక్క జిల్లాలో కూడా ఉన్నాయి. ఎక్కడ మీకు తెలియకుంటే మా నిజామాబాద్ రైల్వే స్టేషన్కి రండి, మేము కౌన్సిలింగ్ ఇస్తాం. మీకు షెల్టర్ కావాలంటే కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. లేడీస్ అయితే లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి, జెంట్స్ అయితే జెంట్స్ కూడా ఉన్నాయి. మీ చావాలన్న ప్రయత్నాన్ని మేము దూరం చేస్తాము, మేము మీకు హామీ ఇస్తున్నాము. కావున దయచేసి నిజామాబాద్ ప్రజలందరికీ చెప్తున్నాను, మీరు ఏదో తాగి ఆవేశంలో వచ్చి ఇక్కడ పట్టాలపై చనిపోతున్నారు. మీరు చనిపోయిన తర్వాత మీరు హాయిగా చనిపోతున్నారు, కానీ మీ వెనకాల ఉన్న మీ భార్య, పిల్లలు, తల్లి, తండ్రి వాళ్ళ పరిస్థితి మేము చూడలేకపోతున్నాము. అక్కడ మీరు చనిపోయిన దగ్గర వాళ్ళు వచ్చి ఏడుస్తుంటే మేమే చూడలేని పరిస్థితి ఉన్నది. మరి వాళ్ళకి ఎంత హీనంగా ఉంటుంది పరిస్థితి. ఒక్కసారి ఆలోచించండి. మీరు మా దగ్గర రండి, ఇక్కడ నిజామాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఇక్కడికి రండి. మేము మీతో మాట్లాడితే మీ సమస్యను మేము తీరుస్తాం. అతను కాదు అందుకంటే మా పై ఆఫీసర్స్ ఉన్నారు, దాని ద్వారా మీరు ఏదో ఒకటి చేస్తాం. కానీ ప్లీజ్ దయచేసి ఈ పట్టాల మీదకి వచ్చి చనిపోతే నాది అయిపోతుంది, ఇక నాకేం టెన్షన్ ఉంటుంది, ఫ్రీ అయిపోతా అని మాత్రం అనుకోకండి. చాలా సెంటర్స్ ఉన్నాయి, రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, ఎస్పీ గారు ఉన్నారు, మళ్ళీ కలెక్టర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. దయచేసి రాకండి. ఇట్లా అంటే రైలు పట్టాల మీదకి వచ్చేసి చనిపోవద్దు. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు దగ్గర 70-80 కేసులు అయినాయంటే ఇది మామూలు విషయం కాదు. కొద్దిగా అర్థం చేసుకోండి దయచేసి. థ్యాంక్ యూ. అయితే ముఖ్యంగా చెప్పండి సార్, ఈ రైల్వే ప్రమాదాలు ముఖ్యంగా మద్యం సేవించి కానీ, ఇంట్లో భార్యాభర్తలు గొడవ, పక్కింటిలతో గొడవ, ఇవన్నీ జరుగుతున్నాయి. సుమారు ఈ సంవత్సరంలో 90 వరకు జరిగాయని చెప్తున్నారు. అసలు రైల్వేనే ట్రాక్లనే ఎందుకు ఎంచుకుంటారు? అంటే వాళ్ళందరూ కూడా ఆ రైల్వే ట్రాక్లు ఎంచుకోవడానికి గల ఆత్మహత్య చేసుకోవడానికి చాలా ప్రాంతాలు ఉన్నాయి. రైల్వే ట్రాక్నే ఎందుకు ఎంచుకుంటున్నారంటారు? రైల్వే ట్రాక్ అనేది ట్రైన్ మామూలు వ్యక్తి అయితే ట్రైన్ వెళ్తూ ఉంటే పక్కన నిల్చోవడానికి కూడా చాలా కష్టము, ఇబ్బంది, భయం చాలా ఉంటుంది. ట్రైన్ పక్కన నిల్చోవాలంటే ట్రాక్ పక్కన.
కానీ ఈ మద్యం సేవించడం వలన వాళ్ళకు ధైర్యం వస్తుంది. మద్యం సేవించి అంటే అతిగా సేవించడం వలన ప్రాణంకు విలువ లేకుండా పోతుంది, వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఎందుకు ఇక్కడే చావాలనుకుంటున్నారంటే వేరే పాయిజన్ తీసుకుంటే 2-3 రోజులు హాస్పిటల్ ఉండాల్సి వస్తుంది. కడుపు నొప్పి బాధ ఉంటుంది, వామిటింగ్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఓ 2-3 డేస్ పడుతున్నది పాయిజన్ తీసుకుంటే. అలాగే హ్యాంగింగ్ చేసుకుంటే కూడా కొద్దిగా టైం పడుతుంది, అది కూడా కష్టమైన పని. అలాగే చెరువులో పడి నీళ్ళలో పడి చనిపోవాలంటే కూడా ఆ నీళ్లు మింగేసి కొద్దిగా అవస్థ ఉంటుంది. ఈ ట్రైన్ కింద పడడం అంటే 1 సెకండ్లో పోయే ప్రాణం ఇది. అంటే ఈజీగా పోతుంది ప్రాణం అనుకునే ఉద్దేశంతో వాళ్ళకు అర్థం చేసుకొని ఇక్కడ ట్రాక్ పైన వస్తుండ్రు. మరి ఈ అలవాటు మంచిది కాదు, మరి ఇది మార్చుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైనా సరే ఈ రోజుల్లో ఈజీ మనీకి అలవాటు పడ్డ ఈ ప్రజలు ఈజీగా ప్రాణం తీసుకునేందుకు కూడా అలవాటు పడ్డారు. ప్రాణానికి విలువ లేకుండా పోతుంది. తన విలువైన ప్రాణాన్ని కాపాడుకోవాలని చాలామంది చూస్తారు. కానీ ఆ క్షణికావేశంలో తన కుటుంబాన్ని వదిలి ఈజీగా చావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నమే రైల్వే పట్టాలను వారు ఆధారంగా చేసుకున్నారు. ఈ రైల్వే పట్టాలు ప్రధానంగా రైల్వే పట్టాలపైన చావడానికి ప్రధాన కారణం ఈజీగా 1-2 సెకండ్లో మా ప్రాణం పోతుంది, ఏమైతే మాకేంటిలే అని అనుకోవడం వల్లనే రైల్వే పట్టాలపైన ప్రమాదాలు పెరుగుతాయి. వీటన్నింటినీ కూడా నివారించేందుకు నిజామాబాద్ రైల్వే పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మీకు ఏమైనా కష్టం వస్తే మేమున్నాం, మా దగ్గరికి రండి, మేము కౌన్సిలింగ్ చేస్తాం. మాతోని కాకుంటే మా పై అధికారులతో మా ఎస్పీ గారితో కౌన్సిలింగ్ ఇప్పిస్తాం, మీకు రీహాబిలేషన్ సెంటర్ ఏర్పరచేద్దాం. ఆత్మహత్యలు చేసుకోకండి, ఆత్మహత్య చేసుకోవడం నేరం. ఖచ్చితంగా మీరు ఆత్మహత్య చేసుకుంటే మీ కుటుంబం అనాథం అవుతుంది, మీ పిల్లలు అనాథ అవుతారని చెప్తున్నారు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం. ఈజీ మనీకి పాల్పడ్డట్టు ఈజీగా ప్రాణం తీసుకునే ఈ రోజుల్లో మీ ప్రాణాలు విలువైంది, మీ ప్రాణాలని కాపాడుకోండి అని చెప్తున్నారు పోలీసులు. ఇది కూడా పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.